హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా స్కోర్ చేసే విధంగా ఏ విధంగా సమ్స్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సో నేను ప్రతి ప్రీవియస్ పేపర్స్లో ఉన్న బిట్స్ మీకు ఈజీగా ఒక కాన్సెప్ట్ బేస్డ్ మీద క్లాసెస్ చెప్తున్నాను. సో అలాగే ఈ వీడియోలో కూడా ఒక కాన్సెప్టేనండి, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్లో అడిగాడు క్వశ్చన్స్. సో నేను చెప్పేది ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వెళ్దామండి. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము. సో ఈ బిట్ మనకు తెలియాలంటే అసలు ఏ కోణాన్ని ఏమంటారో, అది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, దేని తర్వాత ఏ కోణము, అవన్నీ తెలిసి ఉండాలండి. సో అది ముందుగా చూద్దామండి. వివిధ కోణాలు అంటే వివిధ కోణాలు చాలా రకాలైన కోణాలు ఉంటాయండి. ముందుగా మొదటగా మనం చూసినట్లయితే శూన్యకోణం. ఇది వచ్చి మనకి శూన్యం అంటేనే 0 అండి. సో 0 డిగ్రీలు అనమాట. ఇది ఈ పటం మీకు బొమ్మలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉండొచ్చు. ఎగ్జామ్లో అడగొచ్చు అండి, ఇలాంటి బొమ్మను చూపించి ఇది ఏ రకమైన కోణాన్ని సూచిస్తుంది అని అడగొచ్చు. సో శూన్యకోణం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కోణం వచ్చేసి మనకి అల్పకోణం అండి. సో అల్పకోణం వచ్చేసి మనకి ఈ శూన్యకోణం నుండి 90 డిగ్రీల మధ్య ఉంటుందండి అట్లా అల్పకోణం. తర్వాత వచ్చేసి మనకి లంబకోణం అండి. సో లంబకోణం ఇక్కడ మనం చూసినట్లయితే 90 డిగ్రీస్ ఉంటుందండి. సో ఎల్ షేపు మనకు తెలిసిందే, ఎల్ షేపు. సో అది 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్త్ వన్ మనకి అధిక కోణం అండి. లంబకోణం తర్వాత వచ్చేది ఏంటండి, అధిక కోణం. ఇది వచ్చి మనకి 90 నుంచి 180 డిగ్రీల మధ్య ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 90 నుండి 180 డిగ్రీల మధ్య ఉంటుందండి. అంటే 180 అంటే మనకి ఇలాగా ఇప్పుడు ఒక గీత గీసేసుకుని మొత్తం హోల్గా పెట్టుకుంటే 19 తర్వాత ఇలా వచ్చేస్తే మనకి 180 అయిపోతుంది. కానీ 180కి ఇలాగని 90కి మధ్య ఉండేది ఏంటండి, మనకి అధిక కోణం. సో లంబకోణం తర్వాత అధిక కోణం. తర్వాత వచ్చేది ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సరళ కోణం అండి. చెప్పాను కదండి, సరళంగా ఒక గీత ఉంటుంది. సో మొత్తం ఉండేది ఏంటంటే మనకి 180 డిగ్రీస్. సో మరి ఇలా కూడా అడగవచ్చు మీరు మిమ్మల్ని, సరళ కోణం ఎన్ని డిగ్రీల్లో ఉంటుంది అని కూడా అడగొచ్చండి. ఇది వచ్చి మనకి 2011లో అడిగాడండి, టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. సరళ రేఖలో ఉండే కోణం ఎంత అనేసి అడిగితే 180 డిగ్రీస్ అనమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ అడిగిన బిట్టే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిక్స్త్ వన్ పరావర్తన కోణం అండి. సో పరావర్తన కోణం అంటే ఇది వచ్చి 180 నుంచి 360 డిగ్రీస్ మధ్య ఉంటుందండి. అంటే 360 దాకా వెళ్ళదు, దాని మధ్య ఉంటుంది అనమాట. దాని పటం వచ్చేసి ఇప్పుడు చూపించిన విధంగా ఉంటుందండి. సో ఇవన్నీ చూడండి, ఎగ్జామ్లో మిమ్మల్ని ఇలా అడిగి ఇదేంటి ఏ కోణం అని అడగవచ్చు, కొంచెం చూసుకొని వెళ్ళాలి. పరిపూర్ణ కోణం అండి, అనగా సంపూర్ణ కోణం అన్నమాట దీన్ని. ఇది వచ్చి 360 డిగ్రీస్ ఉంటుంది, అంటే మొత్తం పూర్తిగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి చంద్రుడు పౌర్ణమికి ఎలా గుండ్రంగా ఉంటాడో అలా ఉంటుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు మనం బిట్ చూసినట్లయితే లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం అండి. ఇప్పుడు చెప్పిందంతా మీరు వినుంటే ఈ బిట్కి మీరు ఆన్సర్ తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే చూడండి, లంబకోణం కన్నా పెద్దదండి. సో పెద్దది. అలాగే సరళ కోణం అంటే ఇలాగ ఉంటుందని చెప్పాను కదా సరళ రేఖపై. సో ఆ కోణం కన్నా చిన్నది ఏ కోణం అవుతుందండి, సో అధిక కోణం అండి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నాకన్నా ముందు మీరు గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అల్పకోణం అంటే అర్థం ఆప్షన్ 1 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ, పరిభ్రమణంలో సగం, పూర్తి పరిభ్రమణం, సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ. సో అసలు అల్పకోణం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ విధంగా ఉంటుంది. సో 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది. అసలు పరిభ్రమణం అంటే పూర్తి పరిభ్రమణం అంటే సంపూర్ణం అండి. సో ఆప్షన్ 3 క్యాన్సిల్ చేస్తాం. సో ఆప్షన్ 2 చూసినట్లయితే సగం అన్నాడు. సగం అంటే మనకి ఎంతో రావాలి, 180 రావాలి. సో అది కూడా క్యాన్సిల్ అండి. సరళ కోణం అయితే మనకి సగం అయినప్పుడు అనమాట. ఇక సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అవ్వాలంటే మనకి 180కి అలాగే 360 మధ్య ఉంటే అది సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ అండి. సో అది కూడా, సో ఆప్షన్ 4 కూడా క్యాన్సిల్ చేస్తాం. ఇంకా మిగిలింది ఎంత అండి, ఆప్షన్ 1. సో 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అనమాట. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. అంత ఆలోచించడం మీ వల్ల కాకపోతే ఇలాగ చూడండి, 4 పార్ట్స్లా వేసేసుకోండి. ఇలాగ బొమ్మ వేసుకున్న తర్వాత ఇదేం లంబకోణం అవుతుంది. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, 4 పార్ట్స్ అండి. సో 4 పార్ట్స్లో అల్పకోణం అంటే ఏ విధంగా ఉంటుందో గుర్తు తెచ్చుకోండి. ఈ విధంగా ఉంటుంది. సో అంటే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అనేసి అక్కడ అర్థం చేసుకోండి. ఎక్కడ తక్కువ ఉందో అది ఆన్సర్ పెట్టవచ్చు. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే
త్రిభుజంలోని రెండు కోణాల మొత్తం 125 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? అంటే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో 180లోంచి మనకు రెండు కోణాలు మొత్తం వాడే ఇచ్చాడు కాబట్టి 125ని తీసేయాలండి. సో 180లోంచి 125 తీసేయగా మనకి ఎంత వచ్చిందండి? 55 అండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇలాంటి సమ్స్ అడుగుతాడు. అలాగే మిమ్మల్ని ఒక సమ్ అడుగుతాను, ఆన్సర్ కింద కమెంట్ చేయండి. చతురస్రం అదే స్క్వేర్ అండి. సో అందులో ఉన్న కోణాల మొత్తం ఎంత? ఇది మీరు కింద కమెంట్ చేయండి ఆన్సర్ తెలిసినట్లయితే. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం అండి. సో ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను నేను. సో ఒక లంబకోణ త్రిభుజం అండి. సో లంబకోణ త్రిభుజం అంటే ఈ విధంగా ఉంటుంది. సో అయితే దీంట్లో రెండు భుజాలు మాత్రమే పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటారని అడిగాడు. అల్పకోణ త్రిభుజం అంటే 90 డిగ్రీస్ ఉండదు. సో అది క్యాన్సిల్ చేస్తారు. సో ఇంకా విషమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా లేని దాన్ని మనం విషమబాహు త్రిభుజం అనేసి అంటాం. సో అది కాదు, అతుక్కోణ త్రిభుజం కూడా కాదు. ఇంకా లంబకోణ అని ఉంది ఇక్కడ. లంబకోణ ఆడే ఇచ్చేసాడు లంబకోణ అని మీకు హింట్ కూడా. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అండి. సమద్వి అని వస్తే మనం ఎక్కడైనా రెండు భుజాలు సమానంగా కలిగింది సమద్విబాహు త్రిభుజం. అదే సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉన్నది. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇదే సెక్షన్లో అడిగిన ఇంకో క్వశ్చన్ అండి. కోణం అదే యాంగిల్ ఏఓబిలో శీర్షం అనమాట. ఏఓబిలో శీర్షం అనేసి ఇలా అడిగినప్పుడు ఎప్పుడు మిడిల్లో ఉంటుందే మనకు శీర్షం అని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి, ఓ అనమాట. ఈజీ సమ్సే అడుగుతాడండి టెట్లో. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం అండి. సో ఉదయం 6 గంటల గంట మీకు క్లాక్ చూడండి ఇక్కడ వేసాను. సో 6 o'clockలో మనకు ఉన్నప్పుడు గడియారంలోని నిమిషాల ముళ్ళు 6 మీద ఉందండి, గంటల ముళ్ళు 12 మీద ఉంది. సో ఇది ఏ రేఖలా కనిపిస్తుంది మనకి? సరళ రేఖలా ఉందండి. సో సరళ రేఖ అంటే ఎన్ని డిగ్రీస్తో కోణం చేస్తుంది? 180. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇక్కడ మీకు పటం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. అలాగే 3 o'clock అని అడిగితే 90 డిగ్రీస్తో కోణం చేస్తుంది. ఇప్పుడు మనం 6 degrees అడిగారు కాబట్టి 180 సరళ కోణం. సో ఇక 12 o'clock మీద 12 o'clock చేస్తుంది. ఇక్కడ 12 గంటలు అయిందంటే అక్కడ అది ఏ గుర్తండి? శూన్యం అనమాట. సో 0 degrees అనమాట. ప్రతిదీ చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇంకా ఇదే కాన్సెప్ట్ మీద చాలా బిట్స్ అడిగాడండి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి, పార్ట్ 2 వీడియోలో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.